హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేటలోని ఓ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఈగల్ టీం దాడులు చేసింది. 11 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీం డ్రగ్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 6 విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ సేవించినట్లు ఈగల్ టీం గుర్తించింది. 6 విద్యార్థులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేటలోని ఓ హోటల్ మేనేజ్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మైత్రి, బేగంపేటలోని ఒక ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో 11 మంది విద్యార్థులు ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. అయితే అందులో టెస్ట్ చేయగా యూరిన్ టెస్ట్ చేయడంతో 6 పాజిటివ్ అని తేలింది. వీరంతా కూడా 20 నుంచి 27 ఏళ్ల వయసు ఉన్నటువంటి విద్యార్థులు, అంతా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు. ఈ విధంగా రిజైన్ కట్టుకున్నారు. సమాచారం రావట్టుంటే బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. ఈ బర్త్డే పార్టీ కూడా అదే కాలేజీకి సంబంధించిన కొంతమంది విద్యార్థుల బర్త్డే పార్టీని వేదిక చేసుకొని ఈ విధంగా డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నారు. కొంతమంది అందులో తీసుకున్నారు. అందులో టెస్ట్ చేశారు. 11 మంది టెస్ట్ చేస్తే 6 తేలింది. దీంతో వీళ్ళ మీద, ఈ 6 మీద కూడా NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసేసి డిఎడిక్షన్ సెంటర్ కి, రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించారు. తల్లిదండ్రులు కూడా సమాచారం అందించారు. అంతేకాకుండా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు ఈగల్ టీం. అయితే అదే విధంగా గతంలో కూడా ఇదే కాలేజీ సంబంధించి గతంలో కూడా వీళ్లకు ఈ విధంగా డ్రగ్స్ అందులో కొంతమంది విద్యార్థులు తీసుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ సంఘటన. రవిచంద్ర.